హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఝాన్సీని. ఈరోజు మా అల్లుడు, పిల్లలు, కూతురు వీళ్ళు ఈ ఫ్యామిలీ మొత్తం మరి సుప్రభాత సేవ దర్శనంకి వెళ్ళారండి. చూడండి, వీళ్ళు మా అల్లుడు గారు ఆర్మీలో ఆఫీసర్ అండి, సివిలియన్ ఆఫీసరు. పాప గ్రూప్ 1 ఆఫీసర్ అండి. అయితే వీళ్ళకి లీవ్ దొరకకపోయినా సరే ఏప్రిల్ నెలలో వీళ్ళు అప్లై చేశారండి సుప్రభాత సేవకి. ఫస్ట్ టైం అప్లై చేశారు, ఫస్ట్ టైమే వచ్చేసింది. అతి కష్టంలో ఎలాగోలాగ మొత్తానికి వెళ్ళారండి. ₹1,00,00,000 పలికిందన్నా అంత హ్యాపీ ఫీల్ అవ్వరు, నిజంగా అంత హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇదిగో ఇది ఆర్మీ గెస్ట్ హౌస్ అనమాట. ఈ గెస్ట్ హౌస్కి మాత్రం వస్తున్నారు వీళ్ళు. ఈ గెస్ట్ హౌస్లో ఈ ఆర్మీలో జాబ్ చేసేవాళ్ళు, సెలబ్రిటీసు అలా అందరూ ఉంటారంట. ఇక్కడ చాలా చూడండి ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. సైనిక్ నివాస్ అనమాట. ఇగో చూడండి కనిపిస్తుంది. ఇక్కడ ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ ఈ గెస్ట్ హౌస్ ఇస్తారనమాట. ఇక్కడ ఉండి అప్పుడు తెల్లవారే 2:30 కల్లా వెళ్ళారంటండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళారంట. లోపలికి వెళ్ళిన తర్వాత 40 మినిట్స్ నుంచొని సుప్రభాతం అంతా కూడా చదివిన తర్వాత అప్పుడు కర్టెన్ వేసేసిన తర్వాత సుప్రభాతం అంతా చదివిన తర్వాత అప్పుడు దర్శనం ఇచ్చారటండి. అక్కడ వెంకటేశ్వర స్వామిని పాదాల దగ్గర చూసేసరికి ఒకలాంటి వైబ్రేషన్ వచ్చిందంటండి వీళ్ళకి. దేవుని చూసేసరికి ఏడుపు కన్నీళ్ళు, అసలు కళ్ళకి కనిపించలేనంత కన్నీళ్ళు వచ్చేసాయంట మా పాపకి, అల్లుడి గారి కాళ్ళకని. అంత అదృష్టం మరి ఉండాలంటే మనం చాలా చాలా పుణ్యం చేసుకోవాలి. ఫస్ట్ టైమే వచ్చిందండి. అది అయిన తర్వాత అంతకుముందే అంగప్రదక్షిణ వాళ్ళు కోనేట్లో స్నానం చేసి అంగప్రదక్షిణ వాళ్ళు చేస్తూ ఉంటే ఇక్కడ సుప్రభాతం చదివారంటండి వీళ్ళు. పాప వాళ్ళు కూడా బుక్లో పట్టుకొని వెళ్ళారు. చదివిన తర్వాత అప్పుడు దర్శనం ఇస్తారనమాట. ఇప్పటికీ కూడా కళ్ళు మూస్తే తెరిస్తే చాలు అదే సిచ్యువేషన్ గుర్తొస్తుంది. అదిగో పాప మనవరాలు, అది చూడండి బెడ్ ఇదిని ఒక అల్లుడి గారు మనవడు. వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి దర్శనం చేసుకోవడం కోసం. ఎన్ని రోజుల నుంచో అనుకుని చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా అప్లై చేశానండి, నాకు రాలేదు. ఈ దర్శనం కోరుకునే వాళ్ళు మాత్రం మీరు అలా చేస్తూ ఉండండి. నేను కూడా చేస్తూ ఉంటాను. ఆ భగవంతుడు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడు మనకి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది రాలని. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ గెస్ట్ హౌస్ దగ్గర. ఇదిగో ఆ రూమ్ దగ్గర నుంచి చూస్తున్నారు వీళ్ళు. చాలా బాగుందంటండి. వచ్చి ఇంకా దర్శనం అయిన తర్వాత వచ్చి వీళ్ళు రూమ్కి వచ్చి పడుకున్నా సరే అదే గుర్తు వచ్చేస్తూ ఉందంట. వీళ్ళు చెప్తూ ఉంటే నాకైతే నిజంగా చూసినట్లు అనిపించిందండి. ఇంకా తప్పనిసరిగా వెళ్ళాలి అనుకునేలా ఉంది, కానీ వెళ్ళలేం కదా. చూడండి గెస్ట్ హౌస్ ఇలా ఉందన్నమాట. వీళ్ళ పక్క రూమ్లోనే సినిమా యాక్టర్ నితిన్ కూడా ఉన్నాడంట. కానీ ఇక్కడ ఎంత సెలబ్రిటీస్ వచ్చినా సరే ఇక్కడ దేవుని ధ్యాసలో ఉంటారు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళు పక్కన చూసినా సరే మామూలుగా చూసుకుంటూ వెళ్ళిపోయారంట వీళ్ళు. పిల్లలు కూడా నిద్రపోకుండా అంత దీక్షగా చూశారంటండి. అంత నిజంగా చాలా చాలా బాగుందంట దర్శనం. మనం 7 ద్వారాల తర్వాత నుంచి ఎప్పుడు చూస్తూ ఉంటాము, కానీ ఇప్పుడు ఒకేసారి దేవుని పాదాల దగ్గర ఫస్ట్ ద్వారంలోనే చూస్తే ఎంత అలా ఉంటుందండి అసలు. మరి నాకైతే చెప్పడం తెలియలేదు, కానీ పాప చెప్తూ ఉంటే నాకు నిజంగా చూసినట్లు నాకు ఏడుపు వచ్చినట్టు అయిపోయిందండి. అంత బాగుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.